తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇక చూడు, గులాబీ దళమంతా సిద్ధం, తప్పదిక యుద్ధం. నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. తెలంగాణ రక్షకులుగా ప్రాణాలు తెగించి పోరాడాలి. కాంగ్రెస్ సర్కార్పై ప్రత్యక్ష పోరాటం సిద్ధం. సంగమేశ్వరం బసవేశ్వరకు హరీష్ దండయాత్ర చేయాలి. ఏదో చేస్తారని ఆశపడ్డారు, ఇప్పుడు గోసపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు ఉరికించి కొడతారు. కరెంటు కథ మళ్ళీ మొదటికి మార్చి ఏప్రిల్లో ఎట్లుంటుందో కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి కాగ్ నివేదిక నిదర్శనం. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి క్షమించే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ సర్వేనే సాక్ష్యం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పిన ముచ్చట్లు. నేనేమంటున్నానంటే కేసీఆర్కు సంబంధించి తెలంగాణని కాపాడతాడండి. మీరు అనవసరంగా ఆగం కాకూరి. నేను ఈరోజు చెప్పిన మాట 2028 వరకు ఉంటా. 2028 నుండి మళ్ళీ మీకు చూపెడతా ఎవరు మాట దప్తారు, ఎవరు మాట మీద ఉన్నారు. ఈ మాట మీరు రాసి పెట్టుకోరు బుక్కులలో. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇగో గిట్లయిపోతే. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, గొర్రెలు బర్రెలు ఏలినట్టు అయిపోయింది తెలంగాణ. చూడురి ఎక్కడ ఏలుడు అంటే పరిపాలన వ్యవస్థను అంటలేను నేను. ఇగో పంట పొలాలు చూడురి. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా గోదావరి నీళ్లు పారించి బొల్లపల్లి చెరువు కింద కలకలలాడిన వరి పొలాలు. ఇగో చూడు, పచ్చని మాగాలు పచ్చాని రంగేసినట్లు ఓయమ్మలాల అని పానున్నట్టు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈడ చూడురి, కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు రాక సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెం మండలం బొల్లపల్లిలో ఎండిన వరి పొలంలో గొర్రెలను మేపుతున్న కాపర్లు. ఇక అయిపోయాయి. కేసీఆర్ సేవ అద్భుతం. బీఆర్ఎస్ పాలనకు కితాబ్ ఇచ్చిన ఎకనామిక్ సర్వే. కేసీఆర్ సర్కార్ హయాంలో తెలంగాణ జిగేల్. ఐటీ సేవలు, రియల్ ఎస్టేట్ రంగాలలో అగ్రస్థానం. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి వనరులు. సాగు విస్తరణలో 3వ స్థానంలో తెలంగాణ. మిషన్ భగీరథతో ఇంటింటికి చేరిన స్వచ్ఛ జలం. సొంత పన్ను రాబడితో దేశంలోనే మొదటి స్థానం. వి హబ్తో మహిళా పారిశ్రామికవేత్తలకు దన్ను. 2024-25 ఆర్థిక సర్వే గణాంకాలలో సుస్పష్టం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ ఉంటే తెలంగాణకు అద్భుతంగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తే 3 నామాలు పెడుతుంది. ఇప్పుడు బీజేపీ అత్తనో గోవింద హరి గోవింద అంటే, కాంగ్రెస్ వచ్చింది అనుకో వద్దు 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 బాయ్ 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 అంటే, బీఆర్ఎస్ వచ్చిందనుకో నువ్వు ఎండలున్నా వానలున్నా కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి నీ గమ్యస్థానాల్లో దించుతుంది. చెప్తాను, గుర్తుపెట్టుకోర్రి, ఇది వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి అవునన్నా కాదన్నా మీకు చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం. తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించండి. ఇప్పటికే మోసపైలు 420 రోజులలో అరిగోసపడుతున్నారు. లేదు మేము గిట్లనే గోసపడతామంటే సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ కోటే. లేదు మేము ఖచ్చితంగా కూడా తెలంగాణలో మళ్ళీ మేమే మార్పు తీసుకొస్తాం, ఈ మార్పు దొంగ మార్పు, అసలైన మార్పు ఇదే అంటే మీరు స్థానిక సంస్థలలో ఎన్నికలలో ఓట్లేయిర్రి, ఈ బీజేపీ కాంగ్రెస్ను ఓడిర్రి. అవి రెండు ఒకటే. మళ్ళా దోస్తు మేరా దోస్తు తూహి మేరా జానవి గుర్తుపెట్టుకోరు. అవి బయటికి కనబడని చీకటి ఒప్పందం ఇవన్నీ. కేసీఆర్ అద్భుతమని నేను చెప్పలే కదా, ఎకనామికల్ సర్వే చెప్పింది. జిగేలమన్న తెలంగాణలో ఇగో సాక్ష్యాలు ఇక్కడ. కేసీఆర్ పోయిన తర్వాత ఇక చూడుర్రి, నాటి స్వర్ణయుగం నేటి కర్మయుగం అయిపోయింది. ఇగో ఇక్కడ చూడుర్రి, నాడు ఎట్లుండే నేడు ఎట్లా అయిపోయింది. నాడు మంచిగా పంటకు పెట్టుబడులు పెట్టి మంచిగా నీళ్ళు వచ్చి 24 గంటల కరెంట్ వచ్చి ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా 3 పంటలు పండించేటట్టు భూములకు అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక్కడికి వచ్చేటాలకు ఏమైపోయింది, ఎండిపోయింది, ఆగమైపోయింది, గోస అయిపోతుంది. రేపు పొద్దుగాల జిగేలు కాస్త చీకట్లు అయిపోతాయి. అంతే తెలంగాణ రాష్ట్రం అంటేనే గిది గుర్తుపెట్టుకోవాలి. అందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవసరం రా నాయన అని చెప్పిన. ఇక తెలంగాణ కాంగ్రెస్లో కుంపెటని చెప్పిన కదా, ఓ మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు